అనకాపల్లి కొత్తూరు మేజర్ పంచాయతీలో సర్వే నంబర్ 674/10లో స్థలాన్ని 2016లో రెవెన్యూ రికార్డులు సర్వే ఆధారంగా కొనుక్కోవడం జరిగిందని, 2017లో ఈ స్థలంలో హోటల్ నిర్మించి అద్దెకివ్వడం జరిగిందని బాధితుడు రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. తాము కొనుక్కున్న స్థలం ప్రభుత్వానిదని, రెవెన్యూ అధికారులు తరచూ వస్తూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల వేధింపులు తాళలేక ఈ స్థలం వివాదంపై హైకోర్టులో స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు. హైకోర్టులో తీర్పు వెలువడకుండానే రెవెన్యూ అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తూ అర్ధరాత్రి తమ నిర్మించుకున్న షాపులను తొలగించి ఆ స్థలంలో నేడు లైబ్రరీ కట్టడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోయారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైకోర్టులో తీర్పు వెలువడకుండా ఈ స్థలంలో శంకుస్థాపనలు చేయడం ఎంతవరకు సమంజసమని మంత్రి అమర్నాథ్ ను ప్రశ్నించడం జరిగిందని అన్నారు. దీనిపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ ఈ స్థలంలో సర్వే చేయించి మీ స్థలాన్ని మీకు అప్పగిస్తామని ఆమె ఇవ్వడం జరిగిందని తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. రామకృష్ణ పట్టుకోండి కొద్దిగా కిందకి అంటే ఈ స్థలం వివాదం మీద నేను ఇక్కడికి వచ్చాను. ఇది 2016లో నేను కొనుక్కున్నానండి జాగాని. అధికారులు సమక్షంలో సర్వే రిపోర్ట్ బేస్ చేసుకొని కొన్నాను. ఈ జాగాని 2017లో డెవలప్ చేసి నేను హోటల్ కట్టి అద్దెకిచ్చానండి. చాలా అప్పులు చేసి దీన్ని నిర్మించి ఎన్నో బాధలు పడి రాత్రి పగల నిద్ర సుఖాలు లేకుండా నేను నానా సంఖ్యలు నాకి ఇది కట్టించానండి. ఈ 2 సంవత్సరాలు బట్టి ఈ ల్యాండ్ మాది కాదు, గవర్నమెంట్ అధికారులది అని చెప్పేసి ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి. ప్రతిసారి ఇదే జరుగుతుంది ఏంటని చెప్పేసి మేము హైకోర్టులో స్టే తెచ్చుకున్నామండి. సార్ ఇలాగ మా మీద ఎవరో ఒకరు వస్తున్నారు, ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము హైకోర్టులో గవర్నమెంట్ అధికారులదని చెప్పేసి అంటున్నారండి, ఏంటని దాన్ని తేల్చండి అని చెప్పేసి మేము స్టే తెచ్చుకున్నాం. స్టేలో ఎవరిదని తెలియ వరకు కూడా ఏం జరగకూడదనే ఉద్దేశం మీద వాళ్ళు స్టే ఇచ్చారు. ఆ స్టే ధిక్కారం చేసి అర్ధరాత్రులు 2023 9 నెలలో దగ్గర 8 నెల 24వ తారీఖు అండి, అర్ధరాత్రులు 1:30 టైంలో దొంగతనంగా వచ్చి అనధికారికంగా చేశారండి. అధికారులే కెమెరాలు ఆపేసి సీసీ కెమెరాలు ఆపేసి దౌర్జన్యంగా కొట్టి తప్పించుకొని వెళ్ళిపోయారండి. తర్వాత రోజు దర్జాగా దొరలాగా వచ్చి ఫెన్సింగ్ చేశారండి. ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు వేసినా సరే ఎటువంటి సమాధానం చెప్పకుండా, ఎటువంటి ఇదే జరగకుండా వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ విధంగా జరిగినా సరే ఈ రోజేమో ఒక నిమిషం ఆగమ్మా, ఎంత సమస్యలు మేము ఎదుర్కొంటున్నా సరే ఈ రోజు ఏమి పట్టనట్టుగా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుపుతున్నారండి. ఈ వ్యవహారం ఏంటో తేలిన తర్వాత కోర్టులో అధికారులదా, గవర్నమెంట్దా, లేకపోతే మాదా అని నిరూపణ అయిన తర్వాత ఏ కార్యక్రమం చేసుకున్నా పర్వాలేదు. నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇటువంటి చర్యలు చేయడం మామూలు మనుషుల్ని ఇబ్బంది పెట్టినట్టే. గవర్నమెంట్ అధికారులు అవని, లేకపోతే రాజకీయ నాయకులు అవని, ఎవరైనా అవనియండి. మాకు దీనివల్ల చాలా సమస్యగా ఉన్నది. మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మంత్రి గారిని అడిగాం, ఆయన సర్వే చేయిస్తాను అన్నారండి. సర్వే చేయిస్తాను, మళ్ళీని మీకు ప్రాపర్గా సర్వే చేయించి మీకు రిపోర్ట్ మీకు అందిస్తానని చెప్పి అన్నారండి. సరే సార్ చేయండి, నేను నా ల్యాండ్ ఎక్కడో మరి మీరే డిక్లేర్ చేయండి సార్, నేను సర్వే చేసి కొనుక్కున్నాను సార్, గవర్నమెంట్ తాలూకా ఉన్నదని చెప్పాను సార్. అది జరిగింది. మంత్రి గారు నేను దగ్గర ఉండి సర్వే చేయిస్తానమ్మని అన్నారండి. సర్వే అధికారులు మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా సరే ల్యాండ్ మీకు వచ్చి సర్వే చేసింది ఒకరోజు కూడా లేదండి. ఆర్టీ యాక్ట్లో వేసాము, ప్రతిదీ